ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న తమ భూమిని ఆ భూమి నాది అంటూ భూమిలో రోడ్డు వేసి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వమే తమకు ఇచ్చిందని, తమకు న్యాయం చేయాలని నాగంభూట్ల వారి కండ్రికకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీలోని నాగంభూట్ల వారి గండ్రికకు చెందిన గిరిజనులకు గడిచిన ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుండి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని తనది అంటూ విజయరాజు అనే వ్యక్తి రోడ్డు వేసి విగ్రహం నిర్మిస్తున్నారని, అక్కడికి వెళ్లి అడగగా తమపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, అయితే ఆ భూమి తమదే అని, తాము గిరిజనులం అని తమకు న్యాయం చెయ్యాలని తహసీల్దార్ను కోరారు. అయితే తహసీల్దారు తాము విచారించి న్యాయం చేస్తామని, అంతవరకు ఇరు వర్గాలు భూమి జోలికి వెళ్లొద్దని తెలిపారన్నారు. నిన్న సాయంత్రం వేరే విజయ రామరాజు అనే వ్యక్తికి వచ్చి అక్కడ అక్రమంగా ఎవరికైతే గిరిజన కుటుంబాలకి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిందో ఆ ల్యాండ్లో నుంచి గ్రావెల్ రోడ్డు వేసి ఉన్నారని, అక్కడ వేరే వాళ్ళకి సంబంధించిన విగ్రహం వాళ్ళ ల్యాండ్లో పెడుతున్నారని మాకు ఒక అబ్జెక్షన్ అనేది రైజ్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళందరికీ కూడా ఫర్దర్గా నోటీసులు ఇచ్చేసి ఆ విజయ రామరాజు అనే వ్యక్తికి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి రికార్డులన్నీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని, అప్పుడు వరకు ఎవరు కూడా ఆ ఫీల్డ్లోకి ఆ ల్యాండ్లోకి దిగొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇరువురు కూడా అధికారుల యొక్క ఆదేశాలను పరిలోకి తీసుకొని వాటిలోకి దిక్కుండా ఉండాలని మా విఆర్ఏలని మా విఆర్ఓలను కూడా అక్కడ కాపలాగా పెడుతూ ఎక్కడ సమస్య లేకుండా చూసుకుంటామని, అదేవిధంగా పోలీసుల వారికి కూడా తమ సూచనలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ మీద కావచ్చు, ఆ ఊరి మీద కావచ్చు. కాబట్టి ఈ విషయాలు అందరూ ఆ విలేజ్ వాళ్ళు, విజయ రామరాజు వాళ్ళు గ్రహించుకోవాలని తెలియజేయండి. నా పేరు కృష్ణ సార్, నాగంభూట్ల తండ్రి ఉన్నది. మేము 20 సంవత్సరాల నుంచి చేసుకుంటానే ఉన్నాము. రైతు భరోసా పడుతుంది, అన్నీ చేసేస్తున్నాం, చేసుకుంటున్నాం, సేద్యం చేసుకుంటున్నాం. కొన్ని రోజులు మినుము జల్లుకున్నాం. అట్ట లేకోకుండా మా పెద్దోళ్ళు కూడా అయిపోయినారు, చనిపోయినారు అందరూ. మా బిడ్డల్ని మమ్మల్ని సాగిస్తూ ఉన్నారు. రైతు భరోసా పడుతుంది, అన్నీ పడుతుంది. అన్నీ పడినప్పుడు మాకు ఎందుకు హక్కు లేకోకుండా పోతుంది అని మేము బాధలు పడి, మేము పళ్ళు పోయేవాళ్ళు, నిద్రలేసి ఆడవాళ్ళు మగవాళ్ళు పళ్ళు చేసుకొని బతికేవాళ్ళు, బిడ్డల్ని చదివించుకుంటా చేసుకుంటుండేవాళ్ళు. ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరమే ఆగిపోయేసి ఏంది జీవితాంతం పెద్దవాళ్ళు పోయినారు, మనమైనా చేసుకుందాం, మనకు అవుతుందా అనే మేమందరమే వచ్చాము. అది సర్వేపల్లి గ్రామం, 80 కంటిగా గ్రామస్తున్న గిరిజనులు మేము. మాకు 1985లో 30 ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 ఎకరాల భూమిని మా గ్రామస్తులందరూ 30 మంది తీసుకొని అలా కాదు అని మళ్ళీ గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబం 120 కుటుంబాలకి 20 సెంట్లు లెక్కన 30 ఎకరాలు పంచుకొని మాకు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పెసలు చల్లారు, నువ్వులు చల్లారు, అన్నీ చల్లుకొని ఇప్పుడు సాగుబడిలో చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి వరి పెట్టుకొని మాకు ఐటీడీ ద్వారా 2 ఇంజిన్లు కూడా ఇచ్చారు వరి పండించుకోవడానికి. నీళ్ళ సౌకర్యం లేదంటే ఐటీడీ ఆఫీస్ నుంచి అప్పుడు పిఓ సుబ్రహ్మణ్యం సార్ అనుకుంటాను, ఆ సార్ ద్వారా 2 ఇంజిన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 ఇంజిన్లతో మేము వరి పెట్టుకుని వరి పండించుకుంటా ఉన్నాం. ఆ రోజు నుంచి తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూములకు పట్టాలని చెప్పి మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇచ్చారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ 2023లో ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 పట్టాలు మా దగ్గర ఉండే 120 మందికి ఈ పట్టాలు అయితే ఉన్నాయి. అది కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరో ఒకరు ప్రతి ఒక్క దానికి సంబంధించి మా భూమి మాదని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా బెదిరించి భయభ్రాంతులకు చేసి ఏదో ఒక విధంగా మమ్మల్ని భయపెడతా ఉన్నారు, ఆ పొలం మాది అని చెప్పి. దాని తర్వాత 2010లో దీని మీద కమిషన్ వేసి ఈ భూమి మీది అని చెప్పి హద్దులు నిర్మించి మాకు దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. గవర్నమెంట్ సర్వేరు ఆ రోజు జిల్లా అధికారులు అందరూ వచ్చి మ్యాప్ని చూసి ఈ భూమి మీది ఎవరికి కూడా సంబంధం లేదని చెప్పారు. ఈ 120 మంది పేర్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఈ రోజు కూడా 1 బిల్ రావడం జరుగుతుంది. ఈ 1 బిల్ ద్వారానే
అందరికీ వైసీపీ గవర్నమెంట్లో రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావం అని చెప్పి మొన్న రిలీజ్ చేసిన 7,000 రూపాయలు, 5,000 అన్నదాత సుఖీభావ, 2,000 రూపాయలు పిఎం కిసాన్ అందరికి రావడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కూడా ఈ భూమి మాది అని చెప్పి ఇప్పుడు ఇంకొక అతను విజయరాజ్ అనే వ్యక్తి ఈ భూమి మాది అని చెప్పి మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఆ పొలం గుండా దారేయడం, ఆడ విగ్రహాలు కట్టడం అలాంటివి జరుగుతూ ఉంది. దయచేసి మా గిరిజనులకి న్యాయం చేసి ఈ భూమి మాదా కాదనేది వాళ్ళకి ద్వారా మా సమక్షంలో నిరూపించి వాళ్ళని ఇకనైనా మా జోలికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా గిరిజనులందరూ రోజు కూలీ చేసుకుని బతికేవాళ్ళు ఈ రోజు కూడా అన్ని పనులు మానుకొని ఈరోజు నిన్న ఇదే పని మీద తిరుగుతున్నారు. ఏదో పూటకు కూలీ చేసుకుని తినేవాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్పి మరీ అందరినీ కోరుతున్నాం. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం ఎన్న వచ్చి చేసాము. జారిపోసారు మా పొలం గుండా ఇట్లా బాట అయితే వేసుకున్నారు. మా పొలానికి మధ్యలో వాళ్ళకి 3 ఎకరాలు పట్టా ఉంది. దాంట్లోకి మేము ఒక సైడు వాళ్ళకి పోవడానికి దారి అయితే ఇచ్చాము. ఆ దారి కూడా మేమే చేసి ఇచ్చాము. వాళ్ళ ఖర్చు లేకుండా మా సొంత నిధులతో మా ఖర్చు పెట్టుకొని మేము అందరం తలా ₹1 వేసుకొని వాళ్ళకి దారి అయితే ఇవ్వడం జరిగింది. ఆ దారి కాకుండా వాళ్ళు మధ్యలో వాళ్ళ సొంతంగా నిన్న దారి వేయడం జరిగింది. అది నిన్న ఎంఆర్ఓ సార్ గారికి నిన్న వచ్చి అర్జీ ఇచ్చుకొని చెప్పాము. మీ స్థలంలో వాళ్ళు దారి వేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు తీసేసిండి అని చెప్పి ఎంఆర్ఓ సార్ చెప్పారు. ఈరోజు ఉదయం మా గ్రామస్తులు అందరం కలుసుకుని వెళ్ళి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆ మట్టి అయితే తీసేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ భూమికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద హడావిడిగా చేసి మా అందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకువస్తా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకోబోతున్నారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకురాలేదు. మేము బలవంతంగా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి సార్ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం. సారు దీని మీద పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. అది కాకుండా అదే పొలంలో తిరువీధుల వెంకటరత్నం అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఈ భూమి ఫస్ట్ నుంచి పోరాడుతుంది అతనే. ఆయన విగ్రహం పెట్టడానికి అక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడు కడతా ఉన్నారు. దాన్ని ఆపమని కూడా మేము చెప్తే పోలీస్ అధికారులు కూడా ఆపకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆపేమంటున్నారు. అది ఎంతవరకు జరిగింది అనేది కూడా మాకు తెలియదు. ఈ నుంచి అక్కడికి వెళ్తే కానీ మాకు ఆ విషయం తెలియదు. ఇవన్నీ మాకు ఎంఆర్ఓ గారు మాకు భరోసా ఇచ్చాడు. మాకు న్యాయం జరగదని ఆశిస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం.